నా పేరు వర్ధన్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెమ ఫ్రమ్ కోనసీమ. సో ఫైనల్లీ ఈరోజు అరకు వెళ్ళడానికి ప్రిపరేషన్స్ అయితే అయిపోయినాయి అనమాట. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. చాలా ఎక్సైటింగ్‌గా ఉంది ఈ జర్నీ ఎలా జరుగుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఆటో మాట్లాడుకున్నాము. అమ్మ, నేను, అక్క, అమ్మమ్మ నలుగురమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే మొత్తం 10 మెంబర్స్ అవుతాము. కోనసీమ ముఖద్వారం. అమ్మ చూసారు కదా, 10 మంది ఒకటే ఆటోలో సర్దుకున్నాం అనమాట. ఎంత కష్టంగా ఉన్నా మేమందరం రిక్వెస్ట్ చేసి ఒప్పించుకున్న ట్రిప్ కాబట్టి ఇంక తప్పదు. ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే అసలైన వీడియో అంతా ముందుంది. సో ఎందుకు అందరూ అరకు అనగానే ట్రైన్ జర్నీ కోసం చెప్తారు అనేది మాకు ముందు అర్థం కాలేదు, ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ. సో అరకుకి ట్రైన్ జర్నీకి ఏంటి సంబంధం అనేది కొంతసేపు వెయిట్ చేస్తే మీకే అర్థం అవుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇక్కడ ఫైనల్‌గా రాజమండ్రి స్టేషన్‌కి అయితే వచ్చేసాము. మా ట్రైన్ వచ్చేసి 10:40కి ఎంతకో ఉంది. మేము వచ్చేసరికి 11 అయిపోయింది. డాడీ దగ్గరికి పెట్టలేదు. పార్టీ ఇవ్వాలి. నా పేరు వర్ధన్. వర్ధన్ ఫ్రమ్ కోనసీమ ఛానల్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి మాసులైన తిప్పలు. ఎందుకంటే మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయ్యి ట్రైన్ వెళ్ళిపోయిందనమాట. ఇంకొక నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి 11:30కి ఒకటి, 12:45కి ఒకటి ఉందని చెప్పారు. 11:30ది అయితే కొంచెం స్లోగా వెళ్తుంది. అదే 12:40ది అయితే ఫాస్ట్‌గా వెళ్తుందని చెప్తే మళ్ళీ మేము 12:30 వరకు అలా 2, 3 అవర్స్ అక్కడ స్టేషన్‌లోనే కూర్చున్నామనమాట. అది మంచి స్లీప్ టైమ్ అవ్వడం వల్ల ఇంకా మా మొహాలన్నీ మాడిపోయినాయి. వెళ్ళేటప్పుడు ఎంత ఎక్సైటింగ్‌గా వెళ్ళామో అక్కడ మా ఫేస్‌లన్నీ మొత్తం చేంజ్ అయిపోయినాయి అనమాట. హెయిర్ మొత్తం ముడ్లేసేసుకొని ఎలా పడితే అలా ఉన్నాము. దానికి మేమేమనుకున్నామంటే ట్రైన్ కరెక్ట్ టైంకి అందేసుకుంటాము. ఇంక ట్రైన్‌లో పడుకోవచ్చు. పొద్దున విశాఖపట్నంలో దిగుతాం కదా అని. బట్ ట్రైన్ మిస్ అవ్వడం వల్ల మొత్తం రివర్స్ అయిపోయింది. సో మార్నింగ్ వైజాగ్ రీచ్ అయిపోయాము. మధ్యలో ఒక 1 ½ అవర్ బ్రేక్ దొరికిందనమాట. మళ్ళీ 7 కల్లా అరకు ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. 5, 8, 5, 3, 8 విశాఖపట్నం కొరకు బిఎన్యు 6వ నంబరు ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. యాత్రికర్ కృపయ ధ్యాన్ దే. గాడి సంఖ్య 5. సో ఇదే అరకు ట్రైన్, మేము వెళ్ళాల్సిన ట్రైన్ అనమాట. రోజు అరకుకి 2 ట్రైన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఒక ట్రైన్ వెళ్తే ఇంకొక ట్రైన్ వస్తదనమాట. సో ట్రైన్ స్టార్ట్ అవ్వడానికంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయామనమాట ట్రైన్ దగ్గరికి. విండో సీట్స్ దొరుకుతాయని. కానీ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఆక్యుపై చేసేసున్నారు. సో ట్రైన్ కూడా చాలా ఖాళీగా, ఫ్రీగా ఉందనమాట. ఎక్కువ జనాలేం లేరు. సో మా అమ్మ వాళ్ళందరూ ఒక చోట కూర్చుంటే ట్రైన్ ఎలానో ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి మేము పిల్లలందరం వేరే కంపార్ట్మెంట్‌లో కూర్చున్నాం అనమాట. ఏదక్క అక్క పెట్టేస్తాను అక్క. సో ఇద్దరు అన్నవాళ్ళు మాకు ఆపోజిట్‌లో కూర్చున్నారనమాట. వాళ్ళెవరో మాకు తెలీదు. వాళ్ళు కూడా అరకు వెళ్తున్నారంట. ఏదో ఫెస్టివల్ ఉంటదంట అక్కడ ట్రైబల్స్‌ది. అది చూడ్డానికి వెళ్తున్నామని చెప్పారు. నేను ఎక్సైట్ అవుతుంటే వాళ్ళు చెప్తున్నారనమాట, "ఇంకా కంగారు పడకు, రాలేదు. ఇంకా చాలా టైం ఉంది అసలైన వ్యూ రావడానికి" అని చెప్పి. సో వాళ్ళన్నీ మాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మధ్యలో వాళ్ళ సీట్స్ కూడా మాకిచ్చారనమాట చూడండి అని చెప్పి. సో ఇక్కడి నుంచి అసలైన జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇది చూడ్డానికి 10 డేస్ నుంచి పోస్ట్‌పోన్ అవుతూనే వచ్చింది ఈ ట్రిప్. ఫైనల్‌గా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా లైఫ్‌లోనే నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ జర్నీ అండ్ పీస్‌ఫుల్ జర్నీ ఇది. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మంచి మంచి సీనరీస్ కనిపిస్తూనే ఉంటాయి జర్నీ అంతటిలోనూ. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే 40 టనెల్స్ నుంచి ఈ ట్రైన్ అనేది ట్రావెల్ అవుతుందనమాట. నేను ఒక 2, 3 టనెల్స్ వరకు వీడియో తీశాను.
వరకు ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అరకు వెళ్ళిన తర్వాత ఏ ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేసామో ప్రతీది కూడా నేను వీడియో తీశాను. అవన్నీ కూడా నేను పెడతాను నెక్స్ట్ వీడియోస్‌లో. అండ్ ఇప్పుడైతే మీరు ఈ బ్యూటిఫుల్ సీనరీని మిస్ అవ్వకుండా చూసేయండి. ఎక్కడ పొగలు వస్తున్నాయి కదా. అక్క ట్రైన్ కనిపిస్తుంది. వావ్ అక్కడ కన్నెదానిలో ట్రైన్ ఎంత బాగా వస్తుందో కరువు అయిపోయి ఫ్లవర్స్ ఏమై వచ్చినప్పుడల్లా మంచి స్మెల్ వస్తుంది.
ఇంత పైన చూడదు ఇక్కడ ఆపేమో ఈ చెట్లు నరికేచ్చు కదా గవర్నమెంట్ పనులు పంచాయతీ పనులు ఎక్కడ ఉంటాయి అక్క మన ఆంధ్రలో ఇంత మంచి ప్లేస్ ఉంది శివలింగపురం శివలింగపురం వచ్చింది కదా శివలింగపురం రాలేదు నేను చీపురు కోసం వెయిటింగ్ వాటర్ ఫాల్స్ ఇవన్నీ కవర్ చేసుకుని స్టే అయిపోయాక మళ్ళీ వెళ్ళిపోవాలి రేపు. కానీ ఇక్కడ రిసార్ట్స్ ఉంటాయో లేదో మనకు తెలియదు. వాటర్ ఫాల్స్ అదేంటి అలా పడుతుంది లోన వల్ల అలాగే వీడియోస్ నింపేసా. చాలా చిన్న స్టేషన్, అసలు స్టేషన్ కనిపించలేని అంత చిన్న స్టేషన్. అదేదో చీపుడు పని అయిపోయింది.
హడావుడైపోయారు చేసేలాగానే ఉంటాయి. ఎలా ఒక 2 సంవత్సరాల తర్వాత హాయ్ నువ్వే చేసేసుకుంటావు. హాయ్ చెప్పరా హాయ్ ఫ్రెండ్స్. చుట్టూ నీరసంగా ఉండగా అందుకే ఇలా పెడతా హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్